ఈరోజు మనం అరిషడ్ వర్గాల గురించి తెలుసుకుందాం. అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం అరిషడ్ వర్గాల గురించి. నిజానికి మానవుడు మాధవునిగా మారాలి అంటే మనకి ఆ విశ్వాత్మ ద్వారా అందియబడినటువంటి అద్భుతమైన పరికరాలే ఈ అరిషడ్ వర్గాలు. అలాగే మానవుడు దానవుడిగా మారాలన్నా కూడా ఇవే అరిషడ్ వర్గాలు వాళ్ళని దిగదారుస్తాయి. అది ఎలాగనేది చూద్దాం ఈరోజు ప్రపంచంలో ఈ కామ, క్రోధాదులు, అసూయ, ద్వేషాలు అన్నింటా కూడా వ్యాప్తమై మన యొక్క ఆత్మశక్తిని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నాయి. నిజానికి ధ్యానం చేసేవాడి కన్నా ఎవరైతే అరిషడ్ వర్గాల్ని జయించి ఉత్తమంగా జీవిస్తారో వాళ్ళు ఉన్నతమైనటువంటి చైతన్యంలో ఉంటారు. ఎవరైతే అరిషడ్ వర్గాలను జయించకుండా ఓన్లీ ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ ధ్యానం అంతా చిలుకుండవుతుందండి. ఎందుకంటే మనం ధ్యానం ద్వారా ధ్యాన శక్తిని పొందుతూ ఉంటాం, కానీ ఈ అరిషడ్ వర్గాలు మనల్ని నియంత్రిస్తున్నప్పుడు వాటి ద్వారా మనము సంపాదించినటువంటి ఆ శక్తి అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. ఎలాగా ఈ సుఖ దుఃఖాలకి కారణమైనటువంటి ఈ అరిషడ్ వర్గాలు అంటే ఏమిటి, వాటిని ఎలా జయించాలి, శత్రువులుగా ఉన్నటువంటి ఈ అరిషడ్ వర్గాల్ని మిత్రులుగా మనం ఎలా మార్చుకోవాలనేది మనం ఈరోజు చూస్తాం. ఒక చిన్న కథ చూసుకుందాం. ముందు ఒక వ్యక్తి ఒక గొప్ప యోగి అవ్వాలనుకొని, అలాగే జన్మరాహిత్యంలోకి వెళ్ళాలి, నాకు ప్రతి జన్మకి కారణమైనటువంటి ఈ అరిషడ్ వర్గాల్ని నేను జయించాలని అనుకొని భార్య బిడ్డల్ని, ఫ్యామిలీని అంతా వదిలేసి ఒక దూరంగా ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సన్యాసాన్ని స్వీకరించి తపస్సు చేసుకుందామని వెళ్ళిపోతాడు. అయితే కొన్ని రోజులు తపస్సు చేసుకున్న తర్వాత ఒకరోజు ఆ కొండ దిగునటువంటి ఆ ప్రాంతవాసులు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించుకొని ఆ ఆలయం యొక్క ఓపెనింగ్ కి ఆయన్ని పిలవడానికి వస్తారు. సరే, ఇతను ఆలోచిస్తాడు, నేను వచ్చి చాలా రోజులు అయిపోయినా, సో నా మనసు నా కంట్రోల్లోనే ఉంటుంది, ఇప్పుడు నేను అరిషడ్ వర్గాన్ని జయించాను కాబట్టి నాకు ఇంకొప్పుడు అలాగా ఆ మనుషుల మధ్యలోకి వెళ్ళినా నాకేమీ పర్వాలేదు అని చెప్పి నేను అనుకోని వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం అంతా కానిచ్చుకుంటాడు. అయిన తర్వాత అక్కడ జాతర జరుగుతూ ఉంటుంది, ఒక జాతర. ఆ జాతర చూద్దామని చెప్పేసి వెళ్తాడు. వెళ్తే అక్కడ ఆ జాతరలో విపరీతంగా జనాలు ఒకవైపై తొక్కిసలాట జరుగుతూ ఉంటది. ఆ తొక్కిసలాటలో ఎవరో వచ్చి కాలు తొక్కుంటే జరుగుతుంది అనమాట. అప్పుడు ఆ కాలు తొక్కేడినప్పుడు అతనికి ఇంకా విపరీతమైన కోపం అనేది వచ్చేసి ఆ యొక్క స్థితిలో అతన్ని అనరాని మాటలు, తిట్లు అన్ని తిట్టేసి నానా హంగమ్మ చేసేస్తాడు అనమాట. అయితే అప్పుడు పాపం ఆ కాలు తొక్కిన వ్యక్తి అయితే తను చేసిన పొరపాటును వెంటనే గుర్తించి క్షమించమని కోరుకుంటాడు. ఆ క్షమించమని ఎప్పుడైతే అడిగాడో ఈ యొక్క సన్యాసికి అప్పుడు అర్థమైందనమాట, తను ఏ స్థితిలో ఉన్నాడు అనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇన్ని సంవత్సరాలుగా నేను ఇంత తపస్సు చేశాను, కానీ ఏమీ సాధించలేకపోయాను. ఈ వ్యక్తి నా కాలు తొక్కినా అతను ఆ కాలు తొక్కడానికి అది పూర్తి కారణం కాదు కదా, అతను ఆ జనాలు తోయటం వలన తొక్కాల్సి వచ్చింది. అయినా సరే నన్ను క్షమించమని కోరాడు. నేనేమో ఇన్ని సంవత్సరాలు సాధన చేసి నేను కొంచెం కూడా నా మనసును గెలిచానో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఉన్నాను. ఇలా కాదు, నేను సాధన చేయాల్సింది. ఇప్పుడు నేనేం చేయాలంటే నా చుట్టూ ఇబ్బంది పెట్టే మనుషులు ఉండాలి, అవి నాకు పరీక్షలుగా ఉండాలి. అప్పుడే నాకు స్థిత ప్రజ్ఞత అనేది అబ్బిందో లేదో నాకు తెలుస్తుంది. సో నేను అరణ్యంలో నేర్చుకునే దానికన్నా జనారణ్యంలోనే ఉండి ఎక్కువ నేర్చుకుంటానని డిసైడ్ అయ్యాడు అనమాట. అంటే ఈ వ్యక్తి ద్వారా అతనికి అర్థమైందనమాట, యోగత్వం రావాలంటే ఎవరిని వదిలిపెట్టాల్సిన పని లేదు, అన్నింట్లోనూ ఉంటూ అందరిలోనూ ఉంటూ ఎందులో ఎంత ఉండాలో అంతే ఉంటూ ధ్యాన సాధన చేస్తూ నేర్చుకునేదే అసలైన ఆత్మ విజ్ఞానం అని అతనికి అర్థమై వెంటనే సన్యాసి వేషం పక్కన పడేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అందుకనే మనకి పత్రిసారు సంసారంలోనే నిర్వాణం అని మనకి చెప్పడం జరిగింది. అంటే సంసారంలోనే ఉంటూ మనం నిర్వాణం చెందాలి. మనం అసెండ్ అవ్వాలంటే సంసారంలోనే ఉంటూ అన్నిటిని జయించి మనం ఈ అరిషడ్ వర్గాలను జయించడం ద్వారా మాధవుడు అంటే ఎవరండి? అసెండెడ్ మాస్టర్ కదా. అలాగా మనం అసెన్షన్ గురించి మనము ఏ విధంగా అయితే మనం
సాధన చేస్తున్నామో అందులో ఈ అరిషడ్ వర్గాలను జయించడం అనేది ఒక భాగం అన్నమాట. అలాగే మనకి ప్రహ్లాదుడి గురించి తెలుసు. ప్రహ్లాదుడు తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో బాధలు గురి చేస్తాడు. ఆ టైంలో నీ శత్రువైన హరిని చూపించు, నేను సంహరిస్తాను అని పదే పదే అంటూ ఉంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే, తండ్రి గారు మీలో ఉన్న హరి అంటే అరిషడ్ వర్గాలను సంహరించుకోండి, అప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని మీరు చూడగలుగుతారని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఏంటి, ఆ మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను ఎప్పుడైతే మనం జయించి సంహరిస్తామో అప్పుడు మనలో ఉన్న దైవత్వాన్ని దివ్యత్వాన్ని మనము చూడగలమని చెప్తున్నారనమాట. అంటే రాక్షసులందరూ కూడా ఇప్పుడు నరకాసురుడు, ఈ రావణాసురుడు, ఇలాంటి హిరణ్యకశిపుడు వీళ్ళందరూ ఏం చేశారు, బాహ్యంగా ఉన్నటువంటి ముల్లోకాల్లో ఉన్నటువంటి శత్రువుల్ని జయించగలిగారు. కానీ వాళ్ళ లోపల అంతర్లీనంగా వాళ్ళల్లో ఉన్నటువంటి శత్రువులు ఉన్నారని కూడా తెలుసుకోకుండా గమనించుకోకుండా ఉండి వాళ్ళు రాక్షసత్వంలో మిగిలిపోయారు. ఎప్పుడైనా సరే మనకి బాహ్యంగా ఉన్నటువంటి శత్రువులు మనం గుర్తించడం ఈజీ అండి. వాళ్ళని గుర్తించి మనం వాళ్ళు అవాయిడ్ చేసి దూరంగా ఉండి మనం వాళ్ళ నుంచి ప్రొటెక్షన్ చేసుకుంటాం. కానీ ఈ అరిషడ్ వర్గాలు అనేవి మనతో పాటే అంతర్లీనంగా ఉండి మనల్ని వాటి యొక్క చెప్పు చేతుల్లో మనల్ని ఉంచుకుంటాయి అన్నమాట. అవి ఉన్నాయని తెలుసుకోవడమే ముందు మొదటి ప్రయత్నం అన్నమాట. తెలుసుకొని ఆ వాటి అధీనంలో మనం ఎంతవరకు ఉన్నామో వాటిని మన అధీనంలోనికి ఎలా తెచ్చుకోవాలి అనేది మనం తెలుసుకోగలగాలి. అలాగే ఇప్పుడు మనకి ఈ మనుషుల్లో 3 రకాల జీవన స్థితులను మనం చూస్తూ ఉంటామండి. మొదటి రకం సంసారులు, అంటే వీళ్ళు పూర్తిగా అరిషడ్ వర్గాల్లో ఇరుక్కుని పోయి నా పిల్లలు, నాది, నా ఇల్లు అనుకుంటూ ఆ యొక్క అరిషడ్ వర్గాలతో నిండిపోయి పదే ఇంకా అలాగా నిరంతరం ఈ జన్మ పరంపరలో కొట్టుకుపోతూ ఉంటారు. రెండో రకం వాళ్ళు సన్యాసులు. వీళ్ళు ఏంటంటే మనుషుల నుండి దూరంగా వెళ్ళిపోయి ఏదో అరిషడ్ వర్గాలను జయించేసామనే భ్రమలో ఉంటూ వాళ్ళు అలా ఉండిపోతారు. ఇంకా మూడో రకం మనుషులు ఉంటారు, వాళ్ళు యోగులు అన్నమాట. వీళ్ళు అందరితోటి ఉంటారు, అన్నిటిలోనూ ఉంటారు, అన్ని కర్మలను ఆచరిస్తూ ఎక్కడా కూడా ఏమి అంటుకోకుండా బురదలో కమలంలాగా స్వచ్ఛంగా ఉంటారు. అందుకే వీళ్ళకి అరిషడ్ వర్గాలే లోబడి ఉంటాయి అన్నమాట. అంటే అరిషడ్ వర్గాలను పట్టుకున్నవాడు సంసారి అవుతాడు, వదిలి పారిపోయేవాడు సన్యాసి అవుతాడు. అలాగే జయించిన వాడు యోగి. అంటే ఎవరండి యోగి అంటే అసెండెడ్ మాస్టర్ అన్నమాట. అసెండెడ్ మాస్టర్ అవ్వాలంటే ఈ అరిషడ్ వర్గాలను జయించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అందుకనే మనం యోగులం అవ్వాలనుకుంటే ప్రపంచం అనేటువంటి ఈ బురదలో మనం ఉన్నా కూడా ఎలా ఉండాలంటే, బురదలో కమలం ఎలా ఉంటుంది, బురదలోనే తన చుట్టూ బురద ఉందని తెలుసు, అయినా తన ఫోకస్ అంతా తను ఎలా వికసించాలి అనే దాని మీద ఎప్పుడు ఫోకస్ చేస్తూ తను వికసిస్తుంది కదా కమలం. అదే రీతిలో మనం మన చుట్టూ ఉన్న ఈ బురద అనే ప్రపంచంలో మనం ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మనము మన యొక్క ప్రకాశించడానికి మనం మన ప్రయత్నం అనేది చేయాలన్నమాట. అప్పుడే మనము యోగులము అవుతాం అన్నమాట. అంటే ఎసెన్షియల్ లోకి మనం వెళ్తాం. సో ఇప్పుడు అరిషడ్ వర్గాల్లో మొదటిదైనటువంటి ఆ కామం గురించి చూద్దామండి. ఆ కామం అనేది ఏంటి, మనలో ఎంతవరకు ఉంది ఏంటి అనేది చూస్తాం అనమాట. ప్రతి క్వాలిటీని మనం చెక్ చేసుకోవడం, ఎంతవరకు ఉంది, దానిలోంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు చూస్తాం అనమాట. కామం అంటే చాలా మంది అనుకుంటారు సెక్స్, శృంగారం అనుకుంటారు, కానీ కాదండి. కామం అంటే కోరిక, అంటే మితిమీరిన కోరిక, అతి కోరికని మనం కామం అని చెప్పొచ్చండి. ఈ కామ అంటే కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు అయితే కోరికలు కూడా ఉండకూడదని చెప్తారు కదండి, కానీ అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కోరికలు మనం ఇప్పుడు ఎసెండ్ అవ్వాలని కోరిక లేకపోతే మనం ఎసెండ్ ఎలా అవుతామండి? అంటే ఇది కూడా ఒక కోరికే కదా. తాను కానివాడు మోక్షగామి కాడు అనే సూక్తి మనకి పెద్దలు చెప్పారు కదండి. అంటే మోక్షం కావాలని కోరుకుంటేనే కదా నీకు మోక్షం వస్తుంది. అందువల్ల కోరిక అనేది ఉండాలి, కానీ ఆ కోరిక అనేది ఎప్పుడు మితిమీరిపోకూడదు. అది దానికి ఒక లిమిట్ ఉండాలన్నమాట. అంటే దానికి అవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానం మనకి ఉండటం మూలన ఆ కోరిక ఎంతవరకు ఉండొచ్చు, ఎంతవరకు మనం ఆ కోరికల్ని మనలో నెరవేర్చుకోవాలి అనేది ఒక జ్ఞానం ఏర్పడాలంటే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనం ఉన్నప్పుడు ఈ కామం అనే దాన్ని ఈజీగా జయించవచ్చు అనమాట అండి. అంటే ఇప్పుడు మనకి ఒక 10 లక్షలు సంపాదించాలని కోరుకుంటది భౌతికంగా.
అది సంపాదించడానికి ప్రయత్నం చేస్తావు. నీ 100% ఎఫర్ట్ నువ్వు పడతావు. అయిందా లేదా అనేది తర్వాత విషయం. నీ 100% ఎఫర్ట్స్ పెట్టడం ముఖ్యం అనమాట. అలాగా అంత చేసినా నీకు అది అవ్వలేదు అనుకోండి, అప్పుడు అందులోంచి బయటపడే మార్గం చూడాలి. ఆ కోరిక నుంచి బయటపడాలి. ఎలాగా? మనం చిన్నప్పుడు ఒక సామెత ఉండేది కదండి, అందని ద్రాక్ష పుల్లన. అంటే ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నించడం, పైకి ఎగిరి అది అందుకోలేకపోతే అప్పుడు ఏమనుకుంటది, ఇవి పుల్లగా ఉన్నాయేమో, రుచిగా లేవేమో, ఇవి తింటే నాకు నా ఆరోగ్యం చెడిపోతుందేమో, అందుకనే నాకు అందట్లేదు అనేటువంటి ఒక సమయస్ఫూర్తితో ఆ నక్క ఏ విధంగా అయితే అందని ద్రాక్ష పుల్లన అని డిసైడ్ అయిందో, అలాగా మనకి ఆ తీరని కోరిక మనకి చేటు చేస్తుందేమో అనేటువంటి ఒక సమయస్ఫూర్తితో ఆ కోరికని వదిలేయగలిగేటువంటి స్థితికి రాగలగాలి. ఏదైనా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం తీరినప్పుడు దానిని మనం మన నుండి తొలగించమని ఆ విశ్వాన్ని కోరుకొని అది తొలగించుకోవాలి. లేకపోతే మరలా అది లోపల పెద్దదైపోయి మళ్ళీ దాని గురించి తీరని కోరికల గురించి మనం జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బుద్ధ భగవానుడు అదే చెప్తాడండి, ఆ కోరికల వల్లనే మనం మరలా పుట్టుతున్నామంట. అందుకని మనం ఆ కోరికని పూర్తిగా మనలోంచి తీసివేయమని విశ్వాన్ని హెల్ప్ అడిగి మనం దాన్ని తొలగించుకోవాలన్నమాట. లేకపోతే ఈ కోరిక గురించి మనం నిరంతరం కూడా ప్రయత్నించడం, మన ఆనందాన్ని కూడా కోల్పోయి దుఃఖంలో ఎప్పుడు ఉంటూ దాని గురించి పరుగులు పెట్టడం, అప్పటిదాకా ఉన్నటువంటి ఆ పరుగు ఏమవుతుందంటే టెన్షన్ గా మారుతుంది. అక్కర్లేని టెన్షన్ పెట్టుకుంటాం, దానివల్ల అనారోగ్యాలు అనేవి చేరడం జరుగుతుంది. ఆ టెన్షనే మనం ఈ పరుగులో వచ్చే టెన్షనే మన బ్రెయిన్ లోకి చేరితే న్యూరో ప్రాబ్లమ్స్, అలాగే పొట్టలోకి వెళ్తే ఎసిడిటీ, హార్ట్ లోకి వెళ్తే హార్ట్ అటాక్, అలాగే మొత్తం బాడీ అంతా వెళ్ళింది అంటే అది పెరాలసిస్. ఇలాగా మనకి మన యొక్క కోరికల వల్లనే మనము కొంతవరకు రోగాలను తెచ్చుకునేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ కోరిక అనే దాన్ని మనము ఎంతవరకు అనుభవించాలి, ఎంతవరకు ఉంచుకోవాలి అంతవరకే ఉంచుకొని మిగిలింది కరిగించే ప్రయత్నం చేయాలన్నమాట. ఒక ఊర్లో ఒక ధనికుడు ఉంటాడు. అతనికి ఏంటంటే 100 కొద్ది ఎకరాలు ఉంటాయి. అయినా సరే ఇంకా సరిపోదు, ఇంకా 1000 ఎకరాలు సంపాదించాలనేటువంటి విపరీతమైన కోరికతో ఒక హిమాలయ పర్వతాల దగ్గర ల్యాండ్ ఉంది, అది అక్కడ కొనటానికి సిద్ధంగా ఉందని వెళ్తాడు. అయితే అక్కడ ఆ రాజు అంటాడా, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, నువ్వు రేపు పొద్దుట 6 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం 6 లోపల నువ్వు ఎంత దూరం నడిచి మళ్ళీ తిరిగి సాయంత్రం 6ంటికి ఇక్కడికి వచ్చేయాలి, ఆ నడిచిన భూమి అంతా నీకే ఇస్తానని చెప్తాడు. విపరీతమైన ఆశ కదా. ఆ రాత్రి అంతా ఆ ఇదితో ఆనందంతో ఇంకా నిద్రపోలేదు. పొద్దుటే లేచి మొదలెట్టాడు, అక్కడ నడక మొదలెట్టాడు. కొంచెం దూరం వెళ్ళాక నడిస్తే ఎంతో నాకు రాదు సొంతమని పరిగెట్టడం మొదలు పెట్టాడు. ఆ పరిగెట్టి ఆయాసపడుతూ చివరికి ఇంకా ఒక 10 అడుగులు 10 గజాల దూరం అనగా అక్కడ రోదప్పి పడిపోయి ప్రాణాలను వదిలేశాడు. అంటే ఇక్కడ ఏమైంది, అప్పటిదాకా ఉన్న ఆస్తిపాస్తులు, అతనికి ఉన్న మంచి ఫ్యామిలీని అన్ని వదిలేశాడు. అనుభవించడం మానేసి విపరీతమైన అతి కోరిక మూలన మొదటికే చెడు తెచ్చుకున్నాడు అనమాట. అంటే మనం కామం అనేది మనల్ని అంతలాగా ఆ కోరిక అనేది మనల్ని అంతలా దిగజారుస్తుంది అనమాట. అందుకని ఎల్లప్పుడూ కూడా మనం ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకొని ఎంతవరకు కోరికల్లో ఉండాలి అనేది మనకి మనమే డిసైడ్ అవ్వాలన్నమాట. వాస్తవంగా మనకు ఉన్నటువంటి స్థితి ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం అవగాహనలో ఉండాలి. ఇలాగా కామాన్ని చూసాం. ఇంకా క్రోధం అంటే ఏంటండి, కోపం. ఆ కోపం ఎలాంటి కోపం, కసితో కూడిన కోపం అన్నమాట. కసి ప్లస్ కోపం అంటేనే క్రోధం అనమాట అండి. ఈ క్రోధం ఎప్పుడు ఎక్కువ కామం పక్కనే ఉంటుందటండి. కామం పక్కనే ఉంటుంది. ఒక మనిషి ఇప్పుడు చెప్పుకున్నాం 10 లక్షలు సంపాదించాలనుకున్నాడు, సంపాదించలేకపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అతనిలో ఆ కోరిక తీరలేదన్నటువంటి కోపంతో, ఆ కసితో కూడిన కోపంతో ఎప్పుడు ఉంటూ ఉంటాడు అనమాట. ఇలాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయండి, ఆధ్యాత్మిక జ్ఞానం లేనప్పుడు జరుగుతాయి అన్నమాట. ఆ అసహనంతో ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ మీద ఎప్పుడు అరుస్తూ ఉండటం, కోపంగా ఉండటం అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ యొక్క ఆ కామాన్ని అక్కడే మనం కనుక కట్ చేసేమో అంటే క్రోధం మనకు మారకుండా ఉంటది. కానీ కోపం పూర్తిగా ఉండకపోతే కష్టం కదండి. ఆ కోపం ఎంతవరకు ఉండాలి మరి,
ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళాలి, రెడీ అవ్వట్లేదు. అప్పుడు ఏం చేస్తాం, ఒకసారి గసిస్తాం, రెడీ అవ్వమని ఇంకటిగా కేకలేస్తాం కదా. అప్పుడు ఆ పిల్లోడి మీద ఏముంది అక్కడ, ఓన్లీ ఆ పిల్లోడు స్కూల్కి వెళ్ళడానికి మనం కోపాన్ని నటిస్తాం అక్కడ. అంటే కోపాన్ని ఒక పనిముట్టుగా మనము ప్రదర్శిస్తున్నాం, అంతేగాని మనం కసితో అక్కడ చెప్పట్లేదు అనమాట. అందుకనే ఈ కోపాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించి వదిలేయాలన్నమాట. అంతవరకే మనం కోపాన్ని మనలో ఉంచుకోవాలి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి, ఏదోటి అనుకుంటాం, పోట్లాడుకుంటాము, అనుకుంటూ ఉంటాము. అయినా సరే ఆ టైంలో మనం వాటిని సెట్ చేసుకొని అది క్యారీ చేయకూడదు. మళ్ళీ ఆ కోపాన్ని మనం క్యారీ చేయకుండా అక్కడికక్కడ వదిలేసి కొంచెం సేపు అయిన తర్వాత మరలా మనం ఆ యొక్క కోపాన్ని వదిలేసి చక్కగా ఒకళ్ళొకళ్ళు పలకరించుకోవడం అనేది చేయటం, ఇలాంటి సాధన చేయటం ద్వారా మనం ఈ క్రోధాన్ని జయించవచ్చు అనమాట అండి. ఒకసారి బుద్ధ భగవానుడు అంట ఒక అరణ్యంలోకి ప్రవేశించబోతూ ఉంటే అక్కడ ఉన్న ఆ మార్గంలో ఉన్నటువంటి ప్రజలు అంటారు, అక్కడికి మీరు అలా వెళ్ళకండి, అక్కడ ఒక పాము అందరినీ చంపేస్తుంది, ఒక రాకాసి పాము ఉంది, మీరు వెళ్ళకండి అని చెప్తారు. ఆయన బుద్ధుడు వెనకన్నా వెళ్తాడనమాట. వెళ్ళి దాని దగ్గర నిలబడతాడు. నిలబడితే మరి ఆయనకు ఉన్నటువంటి తేజస్సుకి ఆ మహాసర్పం ఏమవుతుందంటే తలొంచి నమస్కరిస్తుంది అనమాట. ఆ బుద్ధుడు దానికి అప్పుడు అహింసా మార్గాన్ని చెప్పి, నువ్వెందుకు అలాగా చేస్తున్నావు, అందరినీ నేను అలాగా చేయకూడదు కదా, అందరినీ కాటు వేయకూడదు కదా అని చెప్పేసి దానికి బోధన చేసాడనమాట. అది వెంటనే మారిపోయింది. ఆ పాము ఆ బుద్ధుడి యొక్క చైతన్యానికి అంతా అంగీకరించింది అనమాట. సరే అని చెప్పి కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ బుద్ధుడు ఆ మార్గంలోకి వస్తాడు. ఆ మార్గంలోకి వెళ్తూ అక్కడ ఇప్పుడు ఇదివరకులాగా కాకుండా ప్రజలందరూ చక్కగా ఫ్రీగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఈ పాము ఎక్కడుందా అని చూద్దామని చూస్తే అది పాపం శరీరం అంతా గాయాలతోటి అయిపోయి చాలా వీక్ గా ఒక మూల దీన స్థితిలో పడుకుని ఉంటది అనమాట. అయితే అక్కడికి వెళ్ళి దాని చేతితో నిమిరి, ఏమ్మా ఇలాగ అయిపోయావు, ఎందుకు ఇలాగ ఉన్నావు అని చెప్పేసి అంటే, స్వామి మీరు నన్ను హింసించద్దు అని చెప్పేసి అన్నారు, కానీ నేను ఎవరిని కాటు వేయట్లేదని తెలిసి వీళ్ళందరూ కూడా నన్ను రాళ్లతో కొట్టడం మొదలు పెట్టారు. ఇది వరకు నా బుసు వింటేనే భయపడేవాళ్ళు, ఇప్పుడు చక్కగా నన్ను కొట్టేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటారనమాట. అంటది. అయితే అప్పుడు బుద్ధుడు అంటాడా, నేను కాటు వేయొద్దన్నానే గాని బుస కొట్టొద్దు అనలేదు కదా అంటాడనమాట. అంటే ఏంటి అక్కడ బుస అనేది కోపం ప్రదర్శించడం అనమాట, కాటు వేయటం అనేది కసితో మనం ఆ కోపాన్ని చూపించడం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటూ అలాంటి తరుణోపాయం చెప్తాడనమాట అప్పుడు బుద్ధుడు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కసి అంటే కాటు వేయడం అనమాట, కోపం అంటే బుస కొట్టడం. ఆ బుస కొట్టడం అనేది మనం అలవర్చుకోవాలి, అంతే తప్పించి ఆ కసి ఆ కాటు వేయడం అనేది మనం వెళ్ళకూడదా, అప్పటిదాకా అక్కడ దాకా వెళ్ళకూడదు. ఆ క్రోధాన్ని జయించాలి అంటే ఎప్పుడు కూడా మనం టేక్ ఇట్ ఈజీ పాలసీలో ఉండాలన్నమాట. ఎవరేం తిట్టినా మనం పెద్దగా తీసుకోకుండా మనకి వదిలేయగలిగే తత్వం మనలో నిండిపోవాలి. ఒకవేళ మనం అలా ఊరుకున్నాం కదా అని అలా తిడుతున్నారు అనుకోండి, ఇంకా తిడుతున్నారు, ఊరుకోవట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలి, పాము బుసలాగా మనం కూడా వాళ్ళ మీద ఒకసారి మనల్ని మనం రక్షించుకోవడానికి కోపాన్ని ప్రదర్శించి మనం అక్కడ నా యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడాలన్నమాట. అంతేగాని ఆ సిచ్యువేషన్ మళ్ళీ క్యారీ చేయకూడదు. అతను నన్ను ఇంతలా తిడతాడా, రేపు ఇంకోసారి నేను చెప్తాను వాడి పని, అలా అనుకున్నాం అనుకోండి, అది క్రోధం అనమాట. అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ పూర్తిగా మనం వదిలేయాలి, కోపం ప్రదర్శించడం వరకే అన్నమాట. ఆ సిచ్యువేషన్ క్యారీ చేసి దాని మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకున్నామో అది క్రోధంగా మారుతుంది. సో ఈ కోపానికి క్రోధానికి ఉన్నటువంటి ఆ తేడాన్ని తెలుసుకుని ఆ క్రోధంలోంచి మనము బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే గీతలో కృష్ణుడు చెప్పాడు అది కదండి, కర్మని చెయ్యి ఫలితం నాకు వదిలేయని. అలాగా మనం కోపం అనేది ప్రదర్శించి వదిలేయాలి అంతే, అంతకు మించి మనం ఇంకా ముందుకు వెళ్ళకూడదు. ఈ విధంగా మనం ఈ క్రోధం అనే దాన్ని జయించడానికి మన ప్రయత్నం అనేది మనం చేయాలి. అలాగే తర్వాతది లోభం. లోభం అంటే పొదుపు. పొదుపు అంటే ఏ పొదుపు ఉండాలి, కానీ అతిగా పొదుపు అనేది చేయకూడదు. ఎప్పుడైనా సరే అతి అనేది ఎందులోనూ పనికిరాదండి. లోభం అనేది అంటే ఏంటి, లోభం ఇక్కడ అతిగా పొదుపు చేయటం గురించి చెప్తున్నారు అనమాట. ఒకవేళ మనకి కోరిక తీరింది అనుకోండి, 10 లక్షలు సంపాదించాడు, ఆ 10 లక్షలు సంపాదించినప్పుడు ఏం చేస్తాడు, ఒకళ్ళు అయితే
అది లోభంగా వెళ్ళిపోతుంది. నేను ఇంత కష్టపడి సంపాదించాను కదా, ఈ డబ్బును నేను ఖర్చు పెట్టను, నేను దాచుకోవాలి, ఇది మళ్ళీ అయిపోతుంది, ఈ ధనం అయిపోతుంది అని చెప్పి లోపల పెట్టేసి శుభ్రంగా తాళం పెట్టి ఇంక పాత స్థితిలోనే బతుకుతూ ఉంటాడు. దానివల్ల ఉపయోగం ఏంటి? వాడికి ఉపయోగం ఉండదు, వాడి చుట్టూ ఉన్న వాడికి ఉపయోగం ఉండదు. అంటే ఇక్కడ ధన యోగం ఉంది కానీ ధన భోగం లేదన్నమాట. అంటే అందులో దానికి కారణం ఏంటి? అతనిలో ఉన్నటువంటి ఆ లోభత్వమే అతన్ని అలా చేస్తుంది. ఈ లోభత్వం అనేది బ్రతుకున్నప్పుడే కాకుండా అండి, మరణించిన తర్వాత కూడా ఎర్త్-బౌండెడ్ సోల్గా వాళ్ళు ఉంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బతుకున్నన్నాళ్ళు దాని మీద, ఆ డబ్బు మీద ఎలా అయితే ఉంటుందో, అతను చనిపోయిన తర్వాత ఆ డబ్బు తర్వాత తరం వాళ్ళు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే చూడలేడు అనమాట. ఆత్మ ఏమైపోతుంది? అక్కడే దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఆ ధనం చుట్టూనే తిరుగుతూ బాధపడిపోతూ పైలోకాలకు వెళ్ళకుండా అలాగే ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అనమాట. అంతలాగా ఈ లోభత్వం అనేది మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే, ధనం విషయంలో ఒక బుద్ధ భగవానుడు చెప్పినటువంటి మధ్య మార్గం ప్రకారం ఎలా ఉండాలంటే ఏంటండి, ₹1 సంపాదించేమంటే అందులో అర్ధ భాగం మనకి మనం ఖర్చు పెట్టుకోవాలి. అంటే సంతోషంగా ప్రశాంతంగా మనం జీవించడానికి మనం ఉపయోగించుకోవాలి. మిగిలిన సగ భాగంలో పావు భాగమేమో ధర్మ కార్యాల కోసం వినియోగించాలి. అలాగే మిగిలిన పావు మన భవిష్యత్తు గురించి సేవింగ్స్ లో మనం సేవ్ చేసుకోవాలన్నమాట. అలాగా మనం ఉన్నటువంటి సంపదని మనం ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటూ మధ్యస్థంగా మనము బ్రతుకుతూ ఈ లోభత్వం అనే దానికి మనము దాంట్లో కూరుకుపోకుండా దాతృత్వాన్ని అలవాటు చేసుకొని ఈ లోభత్వాన్ని జయించాలన్నమాట. మనం ఎంతో మందిని చూస్తూ ఉంటాం కదండి, మన చుట్టూ కోట్ల ఆస్తి ఉంటది, అయినా సరే వాళ్ళు సరైన బట్ట ఉండదు, సరైన తిండి ఉండదు, సరైన జ్ఞానం ఉండదు. వాళ్ళకి అలాంటి ధనం ఉన్నా లేకపోయినా ఒకటే అన్నమాట. సో అందుకని మనం ఆ ధనాన్ని ఎంత సంపాదించాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఒక జ్ఞానం అనేది ఉన్నప్పుడు మనం లోభత్వంలోంచి ఈజీగా బయటపడగలుగుతాం అన్నమాట. అలాగే తర్వాత మోహం. మోహం అంటే ఏంటండి? మితిమీరిన ప్రేమ ఉండొచ్చు. మోహం అంటే ఏంటి? మన ఫ్యామిలీ మీద ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఈ మోహానికి కారణం కూడా కొంతవరకు లోభం కారణం అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, సంపాదించాడు కదా, సంపాదించింది దాచేస్తాడు. ఆ దాచిన తర్వాత ఎవరిని ఖర్చు పెట్టనివ్వడు. దాని మీద మోహం ఎలా ఉంటది? పిల్లల మీద ఉంటది, ఆ ఇల్లు మీద ఉంటది, కారు మీద ఉంటది, అన్ని వస్తువుల మీద కూడా మమకారాన్ని చూపించేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి. అది మోహం అనమాట అండి. మోహం మితిమీరితే వ్యామోహంగా మారిపోతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ పిల్లల మీద విపరీతమైన మమకారం పెట్టుకొని, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ నిమిషం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇదే ధ్యాసలో ఉంటారండి. అలాంటి వాళ్ళని మనం ఆ మితి మీద ఆ మోహంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం ఆ మోహంలో కాకుండా ఎలా ఉండాలనే దానికి మనం ఒక కాకిని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. కాకి ఎలా ఉంటదండి, మీకు ఐడియా ఉందో లేదో? కాకి చక్కగా దానికి గూడు కట్టుకుంటది, అందులో గుడ్లు పెడతది, వాటిని జాగ్రత్తగా కాపాడి పొదిగే టైంకి పొదుగ్గానే వాటికి ఆహారం తెచ్చి అందించేగా చక్కగా అవి నెమ్మదిగా కొంచెం పెద్ద అయ్యేసరికి వాటికి ఎగరటం నేర్పిస్తుంది అనమాట. ఎగరటం నేర్పించగా ఎప్పుడైతే అవి ఎగరటం ప్రారంభించాయో వాటిని ఇంకా దాని జోన్కి రానివ్వదన్నమాట. అంటే దాని లైఫ్ దాందే అనమాట. దీని గూడుకు వచ్చినా సరే పొడిచి తరిమేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చేసింది? దానికి బ్రతకడం ఎలాగో నేర్పింది. ఆ కాకి బ్రతకడం ఎలాగో నేర్పింది తన పిల్లకి. అలాగ మనం కూడా మన పిల్లలకి బ్రతకడం అంత అవసరమైనటువంటి విద్యని, జ్ఞానాన్ని అందియటం, సలహాలు అందియటం అంతవరకే చెయ్యాలి. అంతేగాని వాళ్ళని అంతకు మించి మమకారం వాళ్ళ మీద మనం పెంచుకోకూడదు అని ఇక్కడ తెలియజేస్తున్నారనమాట అండి. మోహం అనేది ఎంతవరకు ఉండాలో మనకి మనమే ఆ గీత అనేది మనమే చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం అసెండ్ అవ్వాలి అంటే ఇన్ని మమకారాలు, ఇన్ని వ్యామోహాలు పెట్టుకుంటే మనం ఎలా వెళ్ళగలం అసెన్షన్ లోకి? సో ఇక్కడ నీ డ్యూటీ నువ్వు చేయాలి. నీ డ్యూటీ ప్రకారం ఆ పిల్లల్ని పోషించడం, ఎంతవరకు వాళ్ళకి ఇవ్వడమో అంతవరకు వాళ్ళని చేయటం మీ యొక్క కర్తవ్యం వరకే చేయాలన్నమాట. ఈ విధంగా మనం మోహంలోంచి బయటపడాలన్నమాట అండి. అలాగా మనం ఒక్కొక్కటి మనం సాధన చేస్తే దాన్ని ఈజీగానే ఈ అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతాం. కానీ ముందు మనలో ఎంతవరకు ఈ అరిషడ్ వర్గాలు మనం రూల్ చేస్తున్నాయి అనేది
మనం ఒక అవేర్నెస్ లోకి రావాలన్నమాట. అలాగే ఇప్పుడు మాత్సర్యం గురించి చూద్దాం. మాత్సర్యం అంటే ఏంటి? అసూయ. అసూయ అన్నమాట. అసూయ అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉంటారు. అన్నిటికన్నా ఈ అరిషడ్ వర్గంలో చాలా నాశనం చేసేది ఈ అసూయ అనేది. ఈ మాత్సర్యం అనేటువంటి ఈ లక్షణం అనేది మనల్ని చాలా దిగజార్చేస్తుందండి. ఎందుకంటే అసూయ మనలో ఉన్న చైతన్యాన్ని కూడా లోవర్ ఎనర్జీస్ లోనికి తీసుకెళ్ళిపోతుందండి. ప్రతి వ్యక్తి కూడా తనలో ఉన్న గొప్పతనం ఎలా ఉందో ఎదుటి వాళ్ళ ఉన్న గొప్పతనాన్ని కూడా గౌరవించగలిగే స్థితిలో ఉండగలగాలండి. మనం మాత్సర్యం అంటే అసూయ అని చెప్పుకున్నాం కదా. అందరూ కూడా ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని ఒప్పుకోవడం అనేది ఎప్పుడైతే జరుగుతుందో మనము ఈ అసూయ అనేటటువంటి లక్షణం నుంచి మనం బయటపడగలమండి. నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు అన్న విషయం మనం అనుక్షణం గుర్తుంచుకొని ఈ సృష్టిలో ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరికి వాళ్ళే స్పెషల్ అని ఆ జ్ఞానాన్ని మనం అలవర్చుకున్నప్పుడు మనం ప్రతి వ్యక్తిని చక్కగా ఎటువంటి అసూయ లేకుండా మనం స్వీకరించగలుగుతాం అన్నమాట. ఈ అసూయ అనేది ఎంతటి వాళ్ళనైనా అది డౌన్ చేసేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనమే చూస్తాం, చిన్న చిన్న విషయాల్లో కూడా మన పక్కనోడు మనం సంపాదించుకున్నా ఎదుటోడు సంపాదించుకుంటే మనం చూడలేని స్థితి ఉంటే కనుక అది అసూయ అనమాట అండి. లేదు మన పిల్లలు బాగున్నారు అయినా ఎదుటి వాళ్ళ పిల్లల్ని చూడలేకపోయే తత్వం. అలాగే మనం లైట్ వర్క్ చేస్తున్నాం, మన ఒక వర్క్ చేస్తాం, ఇంకో వర్క్ చేస్తారు, అరే వాడు నాకన్నా ఎక్కువ వర్క్ చేస్తాడే. అలాంటి అసూయ ఉన్నప్పుడు దాన్ని జయించడానికి ముందు మనం ఒక్కసారి అవేర్నెస్ తెచ్చుకొని అక్కడ అభినందన అనేది ముందు తెలియజేసేవంటే కంగ్రాచులేషన్స్ అని దాని ద్వారా మన యొక్క చైతన్యం అనేది పెరుగుతుంది. ఆ అసూయని మనం జయించగలుగుతాం అనమాట. ఒకసారి శంకరాచార్యుల వారు మన అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఇది ఒక వీధిలో వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా చండాలుడు వస్తాడు, కుక్కలతో ఎదురవుతాడు. అప్పుడు శంకరాచార్యులు అంటాడు, ఓరి చండాలుడా నువ్వు నాకు ఎదురు రావటం ఏంటి, నువ్వు పక్కకి వెళ్ళు అని చెప్పేసి చాలా కోపంగా అంటాడు. అప్పుడు ఆ చండాలుడు అంటాడా, ఏంటి నన్ను తొలగమంటున్నారు, నన్నా లేకపోతే మీరు ప్రపంచమంతా వెతుకుతున్న ఆ పరమేశ్వరుని తొలగమని అడుగుతున్నారా అని అడుగుతాడు అనమాట. అప్పుడు గాని ఆయనకి ఆ శంకరాచార్యుల వారికి ఒక్కసారి సత్యాన్ని గ్రహించాడనమాట. ఆయన అంతటి ఉన్నతమైన చైతన్యంలో ఉన్నవారు కాబట్టి వెంటనే మేల్కోగలిగాడు. మేల్కొని వెంటనే ఆ వ్యక్తిని క్షమాపణ పాదాలు పట్టుకుని క్షమాపణ కోరుకున్నాడు అనమాట. అది ఎంతసేపు మనలో అసూయ ఉంటుంది, ఈ రోజు 1 గంట ఉంది, రేపు మన ఈ జ్ఞానం తెలిసి ఎరుకతో మనం దాన్ని ఆ టైంను అలా తగ్గించుకుంటూ ఒక క్షణకాలం అసూయ వస్తుంది, ఆ తర్వాత అది పూర్తిగా నిర్మూలమైపోతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ మాత్సర్యం అనే దాంట్లోంచి మనం బయటపడాలి. ఇంకా మదం గురించి చూద్దామండి. 5వ అరిషడ్ వర్గం మదం అంటే అహంకారం. ఎప్పుడైతే డబ్బు సంపాదించకపోయినా కొంతమందికి ఈ అహంకారం అనేది వాళ్ళ యొక్క అణువణువులోనూ నిండిపోయి ఉంటుందండి. ఈ అహంకారం అనేది కళ్ళు మూసుకుపోయి వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయనటువంటి స్థితికి చేసేస్తుందన్నమాట. ఎప్పుడైతే తను డబ్బు సంపాదించాడో అన్ని నాకే తెలుసు, నేను కాబట్టి సంపాదించాను, ఇదంతా నాది, నేను ఎవరి మాట వినక్కర్లేదు, అలాగే ఎదుటి వాళ్ళు ఏది చెప్పినా వినని స్థితిలో ఉండిపోతాడనమాట ఈ అహంకారం అనేది కమ్మినప్పుడు. సో అందుకని చాలా జాగ్రత్తగా మనం ఈ అహంకారం ఎలా ఉంటుందంటే ఎదిగిన కొద్దీ మనం ఒదిగి ఉండాలి అనేటటువంటి సత్యాన్ని ఎరుకుతూ ఉంచుకున్నప్పుడు ఈ అహంకారాన్ని మనం ఈజీగా మన నుండి తొలగించుకోవచ్చు అనమాట. ఈ అహంకారంతో కదండి శంకరాచార్యులు వారు అలాగ చేశారు. అందుకుని ఆ అహంకారాన్ని పూర్తిగా మన నుండి అలా తొలగించడానికి ఎప్పుడు కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అనే సత్యాన్ని మనలో నింపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ అరిషడ్ వర్గాలన్నింటినీ చూసాం కదా. అలా కామాన్ని ఏ విధంగా జయించాలి, మధ్య మార్గాన్ని అనుసరించి కోరికలను అనుభవిస్తూ ఏవైతే వాస్తవ స్థితి పట్ల మనం అవగాహన ఉంచుకొని ఆ తీరని కోరిక మీద ఏదైతే ఉందో ఆ తృష్ణ అనేది దాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. లేకపోతే మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా కామాన్ని జయించాలి. అలాగే క్రోధాన్ని ఏ విధంగా జయించాలి, ఆశించడం వదిలిపెట్టాలి. కోపం తెప్పించే అంశాన్ని మన టేక్ ఇట్ ఈజీ పాలసీలో వ్యవహరిస్తూ మనం ఆ క్రోధాన్ని జయించాలి, ఓర్పుతో ఉండగలగాలన్నమాట. అలాగే లోభానికి విరుగుడు ఏంటండి, దాతృత్వం. అంటే ఆ దాతృత్వాన్ని అలవాటు చేసుకున్న రోజు మనం లోభాన్ని ఈజీగా జయించగలుగుతాం.
అలాగే మోహాన్ని, ఉన్నదానితో ముందుగా తృప్తి చెందడం, ఆ తర్వాత ఏది మన సొంతం కాదు, శాశ్వతం కాదు అన్న ఆత్మజ్ఞానాన్ని మనం అలవర్చుకున్న రోజు మోహాన్ని ఈజీగా జయించగలవండి. అలాగే మదం, మనం అనుకునే ఆ గొప్పతనం ఇతరుల్లో కూడా ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఈ సత్యాన్ని, అప్పుడు మనం ఈ మదాన్ని ఈజీగా మనం జయించగలం అన్నమాట. మనం ఎవరికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఎవరికి వాళ్ళే ఉన్నతం ఈ భూమి మీద అనేటటువంటి సత్యం మనకి తెలియాలన్నమాట. అంటే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి. అలాగే మాత్సర్యం అంటే చెప్పుకున్నాం అసూయ. అసూయకి విరుగుడు అతి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతను మనం గుర్తించి మనస్ఫూర్తిగా అభినందించాలన్నమాట. అలాగే ఎదుటి వ్యక్తిలో ఉన్న అసూయను మనం గెలవాలంటే, అంటే ఇప్పుడు మనం అసూయ లేకుండా ఉంటాం. ఎదుటి వ్యక్తి అసూయతో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? వారి అజ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని మనకి యొక్క ఆయుధం ఉంది కదండి, ప్రేమ అనే ఆయుధం. ఆ ప్రేమని వాళ్ళకి కురిపిస్తూ ఆ ప్రేమతో వాళ్ళల్లో ఉన్న అసూయ ద్వేషాలని మనం జయించాలన్నమాట. అంటే ఎదుటి వ్యక్తులకి మనం ప్రేమ ఆత్మీయతలను పంచడం ద్వారా వాళ్ళల్లో ఉన్న అసూయని మనం పూర్తిగా తొలగించగలుగుతాం అన్నమాట. అలాగే మనం ప్రతి వ్యక్తిలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించి గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ అరిషడ్ వర్గాలను గుర్తించాలంటే, జయించాలి అంటే. అలాగే మన అరిషడ్ వర్గాలను జయించడానికి ప్రతి నిమిషం ఎరుక ఎటువంటి ఎరుక ఉండాలి? మాట మీద ధ్యాస, అంటే మనం మాట్లాడే ప్రతి మాట మీద కూడా మనం ధ్యాస పెట్టాలి. మన వల్ల ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడగలిగేటటువంటి స్థితి మనలో ఉండాలి. అలాగే చూపు మీద, వినికిడి మీద ధ్యాస. చూపు అంటే మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఎటువంటి విషయాలు వింటున్నాం, ఎటువంటి విషయాలు చూస్తున్నాం అంటే అనేది మీద కూడా ధ్యాస పెట్టాలి. ఎందుకంటే కొంతమంది అదే పనిగా టీవీ చూస్తూ ఉంటారు, అక్కర్లేని న్యూస్ చూస్తూ ఉంటారు, అక్కర్లేని ఆ సీరియల్స్ చూసి అవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ ని క్రియేట్ చేసే, నెగిటివ్ మైండ్ క్రియేట్ చేసేటటువంటి అటువంటి విషయాల్ని చూడకూడదు, మనం వినకూడదు. ఎప్పుడూ కూడా మన మైండ్ ని పాజిటివ్ గా, ఉన్నతంగా ఉంచేటటువంటి, ఆ చైతన్యాన్ని ఇచ్చేటటువంటి ఆ యొక్క విషయాలని చూడటము, వినడము మనము చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా అలాగే మనం చేసే పనుల మీద కూడా మనం ఎప్పుడు ధ్యాస పెట్టాలి. ఎలాంటి పనులు చేస్తున్నాము, దీనివల్ల ఎదుటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా, మనకి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా, ధర్మపరంగా నేను అన్ని పనులు చేస్తున్నానా లేదా అనే దాని మీద ఎప్పుడు ధ్యాస ఉండాలి. అలాగే మనకు వస్తున్నట్టు ఆలోచనలు, మనం నిరంతరం ఏవో ఒక ఆలోచనలు చేస్తూ ఉంటాం కదండి, అవి పాజిటివ్ గా ఉన్నాయా, నెగిటివ్ గా ఉన్నాయా అనేది గుర్తించి మనకు వస్తున్నటువంటి ఆ నెగిటివ్ ని ఎలా కట్ చేసుకోవాలో సాధన చేస్తూ ఎప్పుడు పాజిటివ్ మైండ్ లో ఉండేలాగా మనం ధ్యాస పెట్టాలన్నమాట. అలాగే ఆధ్యాత్మిక సత్యాల్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఇంకా ఎదగడానికి ఏ ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేసుకుంటూ మనం ఈ అరిషడ్ వర్గాల్ని జయించాలి. ఎందుకంటే మన ఆనందం, మన జీవితం, మన మనస్సు, దేహాన్ని అన్నిటిని కూడా ఈ అరిషడ్ వర్గాలే మనల్ని నాశనం చేస్తాయండి. అందుకని వాటిని ఎరుకుని కలిగి ఉన్నామనుకోండి, వాటిని జయించడానికి అవసరమైన ఓర్పు, సహనం, ప్రేమ, దాతృత్వం, అలాగే అతిగా ఆశపడకపోవడం, ఉన్నదానితో తృప్తి చెందడం, ఇలాంటివన్నీ మనం అలవర్చుకున్న రోజు మన యొక్క దివ్య సంకల్పమైనటువంటి ఆ యొక్క ఎసెన్షియల్ విత్ బాడీ అనేది మనకి ఈజీగా మనం చేరగలుగుతాం అన్నమాట. అంతలాగా ఈ అరిషడ్ వర్గాలు మనల్ని, అయితే వాటికి లోబడి ఉన్నామా దానవులు అవుతాము, ఆ వాటిని మన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నామా మనము ఉన్నతమైన అసెండెడ్ మాస్టర్ గా ఎదుగుతాము. ఇది ఈ రోజు మనం అరిషడ్ వర్గాల గురించి తెలుసుకున్నాం.